డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాస్లో కెమికల్ ఈక్వేషన్స్ను ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాం. ఒక స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్గా మార్చాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల్లో ఉండే రకాలు ఏంటి. We have learned in class 9 that during a chemical reaction, atoms of one element do not change into those of another element. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఒక ఎలిమెంట్కు సంబంధించిన ఆటమ్స్ ఇంకొక ఎలిమెంట్కు సంబంధించిన ఆటమ్స్గా మారవని నేర్చుకున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్కి క్లోరిన్ ఉందనుకోండి, ఆ క్లోరిన్కు సంబంధించిన ఆటమ్స్ సమ్ ఫాస్ఫరస్కు సంబంధించిన ఆటమ్స్గా ఏం మారవు. లేకపోతే సమ్ ఆక్సిజన్ ఉందనుకోండి, అది కాస్త సల్ఫర్ ఆటమ్గా మారిపోవటం జరగదు. దేని ఆటం దానిగానే ఉంటుంది ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు. ఇంకా ఏంటంటే డూ ఆటమ్స్ డిజపియర్ ఫ్రమ్ ది మిక్స్చర్ ఆర్ అపియర్ ఫ్రమ్ ఎల్స్వేర్. ఉన్న ఆటమ్స్ నాశనం అయిపోవటం కానీ క్రొత్త ఆటమ్స్ రావటం కానీ జరగదు ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు. యాక్చువల్లీ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్, మరి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ది బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ టు ప్రొడ్యూస్ న్యూ సబ్స్టాన్సెస్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు క్రొత్త పదార్థాలు అనేవి వస్తాయి, న్యూ సబ్స్టాన్సెస్. ఎలా? ఉన్న రియాక్టెంట్స్లో ఆటమ్స్కు సంబంధించిన బాండ్స్ బ్రేక్ అయ్యి కొత్త బాండ్స్ అనేవి ఏర్పడి ఇలా జరుగుతుంది అనమాట. యూ విల్ స్టడీ అబౌట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ చాప్టర్స్ 3 and 4. ఎలాంటి బాండ్స్ వస్తాయి అనేది మనం చాప్టర్స్లో నేర్చుకుందాం. నెక్స్ట్ 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగము. Take a small amount of calcium oxide or quicklime in a beaker. కాల్షియం ఆక్సైడ్ తీసుకుందాం ఒక బీకర్లో. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, క్విక్లైమ్. క్విక్లైమ్ అంటారు. స్లోలీ యాడ్ వాటర్ టు దిస్. దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి, ఒక్కసారిగా యాడ్ చేయకూడదు, వేడెక్కుతుంది. అందువల్ల నెమ్మదిగా యాడ్ చేయాలి. టచ్ ది బీకర్. ఈ బీకర్ని కనుక నువ్వు టచ్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది ఆ బీకర్ వామ్గా, వేడిగా ఉంటుంది. డూ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? డెఫినెట్గా మనకు అర్థమవుతుంది, టెంపరేచర్ పెరిగినట్టుగా మనం గమనిస్తాం అన్నమాట. ఇది ఇక్కడ రియాక్షన్. ఈ రియాక్షన్ మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ వాటరు, అడుగున కాల్షియం ఆక్సైడ్ ఉంది, క్విక్ లైమ్ అంటే అదే. ఇది ఒక బీకర్ అన్నమాట. ఇతను ఏం చేస్తున్నాడు అంటే దాన్ని టచ్ చేసి చూస్తున్నాడు, అది వేడిగా ఉన్న విషయం గమనించాడు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ స్లాక్డ్ లైమ్. కాల్షియం హైడ్రాక్సైడ్కి ఇంకొక పేరు ఉంది, స్లాక్డ్ లైమ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి బాగా. రిలీజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఈ రియాక్షన్లో పెద్ద మొత్తంలో హీట్ కూడా రిలీజ్ అయింది. కాల్షియం ఆక్సైడ్ అంటే దానికి ఇంకో పేరు ఏం చెప్పాను నేను? క్విక్ లైమ్ అని చెప్పాను కదా. ఆ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్. కాల్షియం ఆక్సైడ్ అనేది సాలిడ్ కాబట్టి ఎస్, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి ఎల్, CaOH ట్వైస్ అనేది యాక్యూస్ సొల్యూషన్, నీటిలో కరిగి ఉంటుంది కాబట్టి AQ, ప్లస్ హీట్ అంటే ఈ క్విక్ లైమ్ కాస్త అంటే CaO వాటర్తో రియాక్ట్ అయ్యి స్లాక్డ్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చిందనమాట. అంటే 2-3 పదార్థాలు కలిసిపోయి, ఇక్కడైతే 2 పదార్థాలు, 2 సబ్స్టాన్సెస్ కలిసిపోయి ఒక క్రొత్త సబ్స్టాన్స్ను ఏర్పరిచినాయి. ఇలాంటి రియాక్షన్స్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్, రసాయన సంయోగ చర్యలు అంటారు. ఇన్ దిస్ రియాక్షన్ calcium oxide and water combine to form a single product. ఈ రెండు కలిసిపోయి సింగిల్ ప్రొడక్ట్ వచ్చింది, కాల్షియం హైడ్రాక్సైడ్. Such a reaction in which a single product is formed from 2 or more reactants, 2 లేక అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ కలిసిపోయి
ఒక సింగిల్ ప్రొడక్ట్ కనుక వచ్చినట్టయితే అలాంటి రియాక్షన్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, మీరు తెలుసుకోవాలి. ఏ సొల్యూషన్ ఆఫ్ స్లాక్డ్ లైమ్, a solution of slacked lime produced by the reaction is used for whitewashing walls. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ చూసారా, దాన్నే కదా మనం ఏమంటున్నాం, స్లాక్డ్ లైమ్ అంటున్నాం. అది దాంతో గనక గోడల మీద సున్నాన్ని గనక వేసినట్టయితే మనకు దాన్ని గోడలకు సున్నంగా ఉపయోగించుకోవచ్చు కాల్షియం హైడ్రాక్సైడ్ని. అది నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి CaCO3ని ఫామ్ చేస్తుంది. కాల్షియం కార్బోనేట్ అంటారు. ఇది తెల్లగా ఉంటుంది, గోడలు తెల్లబడిపోతాయి అన్నమాట CaCO3 వల్ల. ఇలా జరగటానికి ఒక 2 or 3 days టైం పడుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ స్లోలీ విత్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎయిర్. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తోటి ఇది నెమ్మదిగా రియాక్ట్ అయ్యి to form a thin layer of calcium carbonate on the walls. గోడల మీద ఒక పలుచటి పొర కాల్షియం కార్బోనేట్ వస్తుందన్నమాట. కాల్షియం కార్బోనేట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ 2 or 3 days of వైట్ వాషింగ్. 2-3 రోజుల తర్వాత కానీ ఇది రాదు. అండ్ గివ్స్ ఏ షైనీ ఫినిష్ టు ది వాల్స్. అప్పుడు గోడలు ఎలా ఉంటాయి తెలుసా, బాగా తెల్లగా మెరుస్తుంటాయి. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ది కెమికల్ ఫార్ములా ఫర్ మార్బుల్ ఈజ్ ఆల్సో CaCO3. ఇంట్లో మనం మార్బుల్ పరుస్తాం కదా నేల మీద, ఆ నేల మీద పరిచేటువంటి మార్బుల్ యొక్క ఫార్ములా కూడా CaCO3నే. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్లాక్డ్ లైమ్ అంటేనేమో CaOH ట్వైస్. దాన్ని వైట్ వాషింగ్ కు ఉపయోగిస్తాం. వైట్ వాషింగ్ జరిగినప్పుడు ఫామ్ అయ్యేది CaCO3. క్విక్ లైమ్ అంటే CaO. ఓకేనా. లెట్ us డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్స్. రసాయన సంయోగ చర్యలు ఇంకొన్ని చూడండి. బర్నింగ్ ఆఫ్ కోల్, మనం ఈ కార్బన్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కదా, C+O2 విల్ గివ్స్ రైస్ టు CO2. అది కూడా కెమికల్ కాంబినేషన్. అట్లానే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ H2 and O2. H2 plus O2 విల్ గివ్స్ రైస్ టు H2O. కాకపోతే బ్యాలెన్స్ చేశారులే ఇక్కడ. 2H2 plus O2 విల్ గివ్స్ రైస్ టు 2H2O. హైడ్రోజన్ ఆక్సిజన్లు కలిసిపోయి వాటర్ రావటం అనేది కూడా కెమికల్ కాంబినేషనే. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ వీ కెన్ సే దట్, మనం ఏమని చెప్పచ్చు మరి కాంబినేషన్ అంటే, వెన్ 2 or more సబ్స్టాన్సెస్, ఎలిమెంట్స్ కావచ్చు కాంపౌండ్స్ కావచ్చు, 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ కంబైన్ కలిసిపోయి టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రొడక్ట్, ఒకే ఒక ప్రొడక్ట్ ను కనుక ఏర్పరిచినట్టయితే ది రియాక్షన్స్ ఆర్ కాల్డ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్. ఇక్కడ చూడండి, 2 పదార్థాలు కలిసిపోయి ఒక పదార్థం వచ్చింది. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ కూడా కాంబినేషన్ రియాక్షన్స్. ఇన్ యాక్టివిటీ 1.4 we also observed that a large amount of heat is evolved. ఇక్కడ పెద్ద మొత్తంలో హీట్ కూడా విడుదలవుతుంది. దిస్ మేక్స్ ది రియాక్షన్ మిక్స్చర్ వార్మ్. అందువల్ల ఏమవుతుంది, పదార్థము వేడెక్కిపోతుంది. రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ అలాంగ్ విత్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ కెమికల్ రియాక్షన్స్. ఏ రసాయన చర్యలు జరిగినప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుందో అలాంటి రసాయన చర్యలను ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. అర్థమవుతుందా? ఓకే. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. CH4 అంటే మన ఇంట్లో ఉండే న్యాచురల్ గ్యాస్, సిలిండర్స్ లో ఉండేది, ప్లస్ ఆక్సిజన్, అది ఆక్సిజన్ తో కలిసి CO2 plus H2O ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్, డూ యు నో ది రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మనం శ్వాసక్రియ జరుపుతాం కదా, అదే కదా రెస్పిరేషన్ అంటే. అది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని మీకు తెలుసా? శ్వాసక్రియ జరిపినప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మీకు తెలుసా? అసలు చూద్దాం. we all know that we need energy to stay alive. మనం బ్రతకాలంటే మన అందరికీ కూడా శక్తి కావాలి. శక్తి లేకపోతే మనం కొన్ని గంటలు కూడా బ్రతకలేము.
we get this energy from the food we eat. మరి మనకు శక్తి ఎలా వస్తుంది? మోటార్ సైకిల్కి అయితే పెట్రోల్ పోస్తే వస్తుంది. మరి మనకెలా వస్తుంది? మనం తినే ఆహారము దాని నుంచి మనకు శక్తి వస్తుంది డ్యూరింగ్ డైజెషన్. మరి తిన్న ఆహారం జీర్ణం అవుతుంది కదా, అదే కదా డైజెషన్ అంటే. ఫుడ్ ఈజ్ బ్రోకన్ డౌన్ ఇంటూ సింపులర్ సబ్స్టాన్సెస్. మరి జీర్ణక్రియ అంటే ఏమనుకుంటున్నారు? మనము తినే ఆహారము కాంప్లెక్స్ గా ఉంటుంది, అంటే కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకో, అది ఒక కాంప్లెక్స్ సబ్స్టాన్స్. పొటాటోస్ కానీ, రైస్ కానీ, బ్రెడ్ కానీ, వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్లో అయితే ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్. అవి సింపుల్ సబ్స్టాన్సెస్ గా విడిపోవటమే డైజెషన్ అంటే. దీస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్రోకన్ డౌన్ టు ఫార్మ్ గ్లూకోజ్. ఇవన్నీ చిన్న చిన్న పదార్థాలుగా విడిపోతాయి, ఫైనల్ గా గ్లూకోజ్ అనేది వస్తుంది. దిస్ గ్లూకోజ్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ది సెల్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ప్రొవైడ్స్ ఎనర్జీ. ఈ గ్లూకోజ్ ఏమవుతుందో తెలుసా? మన శరీరములో ఉండే కణాలలో ఉండే, సెల్స్ అంటే కణాలు, దాంట్లో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపి రియాక్ట్ అయ్యి అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ది స్పెషల్ నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ రెస్పిరేషన్. దీన్నే మనం శ్వాసక్రియ అంటాం. సో మనము శ్వాసక్రియ జరిపినప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటాం. ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి గ్లూకోజ్తో కలిసిపోయి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కెమికల్ రియాక్షన్ మీరు నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ కూడా ఇది. రెస్పిరేషన్ అంటే C6H12O6 యాక్యూస్ సొల్యూషన్, అంటే గ్లూకోజ్ నీళ్లలో కరిగి ఉంటుంది. మనం శ్వాసించడం వల్ల ఆక్సిజన్ వచ్చింది, 6O2, అది కూడా యాక్యూస్ అంటే నీళ్లలో కరుగుతుంది. ఆ రెండు రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ కూడా యాక్యూస్ సొల్యూషన్, వాటర్ తిరిగి లిక్విడ్, ప్లస్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇది రెస్పిరేషన్ అంటే. రెస్పిరేషన్ అనేది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, ఎనర్జీ రిలీజ్ అయింది కదా. ది డీకంపోజిషన్ ఆఫ్ వెజిటబుల్ మ్యాటర్ ఇంటూ కాంపోస్ట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి ఈ ఆహార పదార్థాల నుంచి మనం కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుంటాం కదా, అది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. దాంట్లో కూడా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఐడెంటిఫై ది టైప్స్ ఆఫ్ ది రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ యాక్టివిటీ 1.1 వేర్ హీట్ ఈస్ గివెన్ అవుట్ అలాంగ్ విత్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ సింపుల్ ప్రొడక్ట్. ఇప్పుడు యాక్టివిటీ 1.1 చూద్దాం ఒకసారి మనం. ఇదే కదా యాక్టివిటీ 1.1, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అక్కడ మనం ఏం చేసాం, మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసాం అనమాట ఆక్సిజన్లో. అప్పుడు అది మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్లో బర్న్ అయ్యి MgOని ఫామ్ చేసింది. అది ఇలా రాస్తున్నాను నేను, Mg ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు MgO. అది కదా మెగ్నీషియం ఆక్సైడ్ అంటే. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 వేద్దాం, అప్పుడు మెగ్నీషియంస్ కూడా 2 వచ్చినాయి కాబట్టి 2Mg ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు 2MgO అనేది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఇది కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, ఎందుకంటే 2 సబ్స్టాన్సెస్ కంబైన్ అయ్యి ఒకే ఒక సబ్స్టాన్స్ వచ్చింది. దీంట్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, అంతేనా? ఓకే, ఇప్పుడు మనం కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్స్. టేక్ అబౌట్ 2 grams of ferrous sulfate crystals in dry boiling tube. బాయిలింగ్ ట్యూబ్ అంటే ఏం లేదు, మామూలు టెస్ట్ ట్యూబే, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, వేడి తట్టుకోవటానికి వీలుగా అనమాట. దాన్ని వేడి చేయడానికి వీలుగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నోట్ ది కలర్ ఆఫ్ ది ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్. హీట్ ది బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ది ఫ్లేమ్ ఆఫ్ ఎ బర్నర్ ఆర్ స్పిరిట్ ల్యాంప్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అబ్జర్వ్ ది కలర్ ఆఫ్ ది క్రిస్టల్స్ ఆఫ్టర్ హీటింగ్. దాని కలర్ ఏంటి అనేది కూడా మనం గమనించాలి. అది ఇక్కడ చూడండి, ఆ రియాక్షన్ మొత్తాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది కదా బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. దీన్ని ఇలా టాంగ్స్తో పట్టుకొని దీంట్లో ఫెర్రస్ సల్ఫేట్ వేసామన్నమాట. ఇది ఫెర్రస్ సల్ఫేట్. దీన్ని ఒక బర్నర్ తోటి హీట్ చేసాం. అప్పుడు ఇలా
ఫ్యూమ్స్ అనేవి వస్తున్నాయి, అంటే పొగలు. వాటిని డైరెక్ట్గా మనం స్మెల్ చేయకూడదు, చాలా ఘాటుగా ఉంటాయి కదా, అందుకని మన ముక్కు ఇక్కడ పెట్టకూడదు. మరి మనం ఇలా ప్రక్క నుంచి ఆ వేపర్స్ ఏ స్మెల్లో ఉన్నాయో స్మెల్ చేసి చూడొచ్చు అనమాట. Do not point the mouth of the boiling tube at your neighbor or yourself. దీని మౌత్ని డైరెక్ట్గా మీరు కానీ మీ పక్కనే ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ నేరుగా వాసన చూడకూడదు, ఇలా సైడ్ వైజ్గా చూడాలన్నమాట. Have you noticed that the green color of the ferrous sulfate crystal has changed? మీరు గమనించారా దీని యొక్క గ్రీన్ కలర్ మారిపోతుంది అనే విషయం? మీరు ఎప్పుడైతే వేడి చేశారో వెంటనే దాని గ్రీన్ కలర్ అనేది మారిపోతుంది అనమాట, గ్రీన్ కలర్ పోతుంది దానికి. యూ కెన్ ఆల్సో స్మెల్ ది క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ ఆఫ్ బర్నింగ్ సల్ఫర్. దీని యొక్క వాసన అంటే ఒక సల్ఫర్ అనేది మండుతున్నప్పుడు ఎలాంటి వాసన వస్తుందో కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ ఏంటో కూడా మనం చూద్దాం. ఇది కదా కెమికల్ రియాక్షన్. FeSO4 అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టాం, అదే ఫెర్రస్ సల్ఫేట్, దాన్ని హీట్ చేసాం, అప్పుడు Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ వచ్చింది, ప్లస్ SO2 సల్ఫర్ డయాక్సైడ్, ప్లస్ SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్ కూడా వచ్చినాయి అనమాట. ఇది కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్, ఎందుకంటే ఒక సబ్స్టాన్స్ 3 సబ్స్టాన్స్లుగా విడిపోయింది కాబట్టి ఇది కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్ అనమాట. In this reaction, you can observe that a single reactant breaks down to give simpler products. ఇక్కడ ఒక సబ్స్టాన్స్ 2-3 సింప్లర్ ప్రొడక్ట్స్ గా విడిపోయింది. This is a decomposition reaction. Ferrous sulfate crystals FeSO4 7H2O loss water when heated and the color of the crystal changes. ఇప్పుడు FeSO4 7H2O చూసారా, దాన్ని హీట్ చేశాం కదా, అప్పుడు అది నీటిని పోగొట్టుకొని అది FeSO4గా మిగిలిపోయింది, అందుకనే దాని గ్రీన్ కలర్ కాస్త పోయింది. ఇట్ దెన్ డీకంపోజెస్ టు, అది మరలా ఫస్ట్ FeSO4 7H2O కాస్త నీటిని పోగొట్టుకొని FeSO4 అయింది, మరలా అది డీకంపోజ్ అయిపోయి ఇలా ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్గా విడిపోయింది అనమాట. డీకంపోజిషన్ ఆఫ్ అది అయిపోయింది. అది decomposition of calcium carbonate to calcium oxide and carbon dioxide on heating is an important decomposition reaction. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి ఇక్కడ decomposition కు used in various industries. ఇది ఈ decomposition reaction ని చాలా పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారన్నమాట. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ లైమ్ ఆర్ క్విక్ లైమ్. ఇది మనకు తెలుసు కదా, కాల్షియం ఆక్సైడ్ ని క్విక్ లైమ్ అంటారని ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. CaO వల్ల, CaO అంటే క్విక్ లైమ్. వన్ ఈజ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ తయారు చేయడంలో కాల్షియం ఆక్సైడ్ ని మెయిన్ గా ఉపయోగిస్తారు. వెన్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ఇట్ ఈజ్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్. ఒక డీకాంపోజిషన్ రియాక్షన్ ని వేడి చేయటం ద్వారా గనక జరిపినట్టయితే దాన్ని థర్మల్ డీకాంపోజిషన్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, CaCO3 కాస్త CaO ప్లస్ CO2గా విడిపోయింది అనమాట. ఇదేంటిది లైమ్ స్టోన్ అంటారు, సున్నపురాయి. ఇది కాల్షియం ఆక్సైడ్గా కార్బన్ డైఆక్సైడ్గా విడిపోయింది. ఇది ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ డీకాంపోజిషన్కి. ఇక్కడ హీట్ చేస్తే విడిపోయింది కాబట్టి ఈ రియాక్షన్ని థర్మల్ డీకాంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ టేక్ 2 grams lead nitrate powder in a boiling tube. ఓకే, ఈ బాయిలింగ్ ట్యూబ్లో లెడ్ నైట్రేట్ పౌడర్ని తీసుకున్నాం. హోల్డ్ ది బాయిలింగ్ ట్యూబ్ విత్ ఎ పెయిర్ ఆఫ్ టాంగ్స్ అండ్ హీట్ ఇట్ ఓవర్ ఏ ఫ్లేమ్. దీన్ని ఇలా పట్టకారతో టాంగ్స్తో పట్టుకొని ఫ్లేమ్ మీద వేడి చేసాం. వాట్ డు యూ అబ్జర్వ్? నోట్ డౌన్ ది చేంజ్ ఇఫ్ ఎనీ. నీకేమన్నా చేంజ్ కనపడితే చెప్పమంటున్నాడు. ఈ రియాక్షన్ని మనం అబ్జర్వ్ చేద్దాం, చూడండి.
ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చినాయి ఇక్కడ, యూ విల్ అబ్జర్వ్ ది ఎమిషన్ ఆఫ్ బ్రౌన్ ఫ్యూమ్స్. ఇక్కడ నుంచి బ్రౌన్ కలర్లో ఉండే ఫ్యూమ్స్ అనేవి ఆవిరులు వచ్చినాయి అన్నమాట. దీస్ ఫ్యూమ్స్ ఆర్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఏంటి ఈ ఫ్యూమ్స్, ఈ ఆవిర్లు ఏంటి, అవి ఏం లేదు నైట్రోజన్ డయాక్సైడ్. ది రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఈజ్, ఇక్కడ ఏం జరిగింది అనేది నోట్ చేద్దాం. ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసి వెళ్దాం. ఇదే కదా బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇవే బ్రౌన్ కలర్లో ఉండే ఫ్యూమ్స్. ఇదేంటిది లెడ్ నైట్రేట్ ని మనం హీట్ చేస్తున్నాం, ఇది బర్నర్, అంతేగా ఇక్కడ ఉన్నది. ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ ఏంటో చూడండి ఒకసారి. PbNO3 ట్వైస్, 2 అనేది బ్యాలెన్స్ చేయటం కోసం వేసింది, నేరుగా చదువుతున్నా నేను, బ్యాలెన్స్ తర్వాత చేద్దాంలే. PbNO3 ట్వైస్ అంటే లెడ్ నైట్రేట్, అది కాస్త PbO లెడ్ ఆక్సైడ్గా, ప్లస్ NO2 నైట్రోజన్ డయాక్సైడ్గా, ప్లస్ O2 ఆక్సిజన్గా విడిపోయింది. ఇది డీకాంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డీకాంపోజిషన్. వేడి చేస్తే విడిపోయింది కాబట్టి థర్మల్ డీకాంపోజిషన్ రియాక్షన్. ఓకేనా? లెట్ us perform some more decomposition reactions as given in activities. ఇంకా కొన్ని చేద్దాము. ఇక్కడ ఇంకొక యాక్టివిటీ చూడండి. టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, ఇదే ప్లాస్టిక్ మగ్. డ్రిల్ 2 holes at its base and fit rubber stoppers in these holes. అడుగు భాగాన 2 చిన్న చిన్న హోల్స్ వేసి ఆ మగ్గుకు అక్కడ రబ్బర్ స్టాపర్స్ ని పెట్టాలి. ఇన్సర్ట్ కార్బన్ ఎలక్ట్రోడ్స్ ఇన్ దీస్ రబ్బర్ స్టాపర్స్ యాజ్ షోన్. దీంట్లోకి కార్బన్ ఎలక్ట్రోడ్స్ ని ఇన్సర్ట్ చేయాలి. కనెక్ట్ దీస్ ఎలక్ట్రోడ్స్ టు ఏ 6 volts బ్యాటరీ. ఇది ఒక కార్బన్ ఎలక్ట్రోడ్ కదా, దీన్ని 6 volts బ్యాటరీకి కనెక్ట్ చేద్దాం. ఇది కూడా 6 volts బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. ఇలా ఏదైతే మైనస్ కనెక్ట్ అయి ఉంటుందో అది క్యాథోడ్. అంటే ఈ బ్యాటరీ ఇక్కడ మైనస్ అని పెట్టుకోవాలి, ఇక్కడ మైనస్ పెట్టుకోవచ్చు మనం. ఇది మైనస్, ఇది ప్లస్. ఈ మైనస్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ను క్యాథోడ్ అంటారు. ప్లస్ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఈ ఎలక్ట్రోడ్ను యానోడ్ అంటారు. ఇది యానోడ్ అనమాట. ఓకేనా? ఏదైతే మైనస్ కనెక్ట్ అవుతుందో అది క్యాథోడ్. ఓకే, నెక్స్ట్ ఫిల్ ది మగ్ విత్ వాటర్. దీన్ని నీటితో నింపాలి. సచ్ దట్, ఎలా అంటే ది ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్. ఎలా మనం నింపాలి? ఈ మగ్గులో వాటర్ని నింపిన తర్వాత ఎంతవరకు అంటే ఈ కార్బన్ ఎలక్ట్రోడ్స్ మునిగిపోయేంత వరకు వాటర్ని పోయాలి. ఇమ్మర్స్ అంటే మునిగిపోవటం. యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ది వాటర్. ఈ వాటర్కి మనం ఒక 2-3 చుక్కలు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ప్యూర్ వాటర్లో నుంచి కరెంట్ పాస్ కాదు, అందువల్ల మనం కొంచెం గనక సాల్ట్ అన్న వేయచ్చు, లేకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక వేసినట్టయితే కరెంట్ బాగా పాస్ అవుతుంది. నెక్స్ట్ టేక్ 2 test tubes filled with water and invert them over the 2 carbon electrodes. 2 test tubes తీసుకోండి. ఆ టెస్ట్ ట్యూబ్స్ ఇలా ఉంటాయి. ఇది ఒక టెస్ట్ ట్యూబ్, ఇది ఇంకొక టెస్ట్ ట్యూబ్. దీంట్లో వాటర్ తోటి నింపాలి రెండింటిని కూడా. నింపిన తర్వాత ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ని ఈ ఎలక్ట్రోడ్స్ మీద బోర్లించాలి. ఇన్వర్ట్ అంటే ఎలా, ఇక్కడ బోర్లించారు, తిరగదిప్పి బోర్లించారు అన్నమాట ఇలా ఎలక్ట్రోడ్స్ మీద. ఓకే, స్విచ్ ఆన్ ది కరెంట్ అండ్ లీవ్ ది ఆపరేటస్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ ఒక స్విచ్ కూడా ఉంది సర్క్యూట్లో, అప్పటిదాకా స్విచ్ ఆఫ్ చేస్తున్నది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి, కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి వచ్చి యానోడ్లో నుంచి ఇలా వెళ్ళి ఈ కార్బన్ ఎలక్ట్రోడ్లో నుంచి వాటర్లోకి వెళ్తుంది కరెంటు. వాటర్ నుంచి మళ్ళీ ఇక్కడ క్యాథోడ్ ఉంది కదా, క్యాథోడ్లో నుంచి కరెంట్ అనేది బ్యాటరీలోకి వెళ్ళిపోతుంది. కరెంట్ ఎప్పుడు కూడా యానోడ్ నుంచి క్యాథోడ్లోకి వెళ్తుంది అనమాట. మనం స్విచ్ ఆన్ చేసాం కాబట్టి వాటర్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నది. స్విచ్ ఆన్ ది కరెంట్. ఓకే,
you will observe the formation of bubbles at both the electrodes. These bubbles displace water in these test tubes. అప్పుడు నువ్వు ఏం గమనిస్తావంటే ఇక్కడ సన్న బబుల్స్ అనేవి గమనిస్తావు అన్నమాట. చూడండి, ఈ ఎలక్ట్రోడ్ మీద సన్న బబుల్స్ వచ్చినాయి. ఈ బబుల్స్ అన్ని పైకి వెళ్ళిపోయినాయి. అప్పుడు అక్కడ గాలి అంతా అక్కడ చేరేసరికి నీటిని క్రిందికి నెట్టేసింది గాలి. అప్పుడు నీరు క్రిందికి డిస్ప్లేస్ అయింది. ఇక్కడ కూడా బబుల్స్ వచ్చినాయి. ఇక్కడంతా గ్యాస్ ఫామ్ అయింది. అందువల్ల వాటర్ అనేది క్రిందికి డిస్ప్లేస్ అయింది. రెండు టెస్ట్ ట్యూబ్స్ లో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ కలెక్ట్ కాల. ఈ క్యాథోడ్ పైన బోర్లించినటువంటి టెస్ట్ ట్యూబ్ లో ఎక్కువ గ్యాస్ కలెక్ట్ అయింది. యానోడ్ పైన బోర్లించినటువంటి టెస్ట్ ట్యూబ్ లో తక్కువ గ్యాస్ కలెక్ట్ అయింది. కరెక్టేనా? మనం ఈ గ్యాసెస్ ఏమేంటో కూడా టెస్ట్ చేయొచ్చు. కొంచెంసేపు అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఈ టెస్ట్ ట్యూబ్ని స్మూత్గా తీసి దాని మౌత్ దగ్గర మనం ఏం చేయాలంటే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ పెట్టాలి. ఫస్ట్ ఈ టెస్ట్ ట్యూబ్ దగ్గర బర్నింగ్ మ్యాచ్ స్టిక్ పెడితే అప్పుడు ఆ మ్యాచ్ స్టిక్ పాప్ సౌండ్తో ఆఫ్ అయిపోయి గ్యాసే బర్న్ అవుతుంది. అప్పుడు అది హైడ్రోజన్ అని మీకు కన్ఫర్మ్ అవుతుంది. అలానే ఈ రెండో టెస్ట్ ట్యూబ్ తక్కువ గ్యాస్ ఉండే టెస్ట్ ట్యూబ్ ఉంది, దాని దగ్గర కనుక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ పెడితే అప్పుడు మ్యాచ్ స్టిక్ అనేది బ్రైట్ గా మండుతుంది. అలాంటి ప్రాపర్టీ ఆక్సిజన్కు ఉంటుంది కాబట్టి ఇది ఆక్సిజన్ అని తెలుస్తుంది. సో ఈ తక్కువ క్వాంటిటీలో కలెక్ట్ అయింది ఆక్సిజన్ యానోడ్ దగ్గర, ఎక్కువ క్వాంటిటీలో కలెక్ట్ అయింది క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ అని మీకు తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక డీకాంపోజిషన్ రియాక్షన్. ఎలా ఏం డీకాంపోజ్ అయింది ఇక్కడ? H2O అంటే వాటర్ కాస్త కరెంటును పంపించాం కదా, కరెంటును పంపిస్తే వాటర్ కాస్త డీకాంపోజ్ అయిపోయింది. ఇక్కడ రాస్తా H2O will gives rise to H2 plus O2 అంటే వాటర్ కాస్త డీకాంపోజ్ అయిపోయింది. ఇది త్రూ ఎలక్ట్రిసిటీ డీకాంపోజ్ అయింది. డీకాంపోజ్ అవ్వాలంటే హీట్ అయినా చేయాలి, ఎలక్ట్రిసిటీ అయినా పంపించాలి, లేదా ఎండలో అయినా పెట్టి చేయొచ్చు మనం. ఆఫ్ కోర్స్ దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 వేయండి, ఇక్కడ 2 వేయండి, సరిపోయిందిగా. ఇలా చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అంటారు ఈ ప్రాసెస్ని. అంటే మనము విద్యుత్ విశ్లేషణ చేసి వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లుగా డీకాంపోజ్ చేసేసాం. ఈక్వల్ క్వాంటిటీలో ఎందుకని ఇవి కలెక్ట్ కాలేదంటే H2 అనగానే మీకు తెలుసు కదా దాని ఫార్ములా ఏంటి? వాటర్ ఫార్ములా ఏంటి? H2O కదా. H2O అంటే 2 parts హైడ్రోజన్ ఉంటే 1 పార్టే కదా ఆక్సిజన్ ఉండేది. వాటి రేషియో 2:1 కదా. అందువల్ల గ్యాసెస్ కూడా ఇక్కడేమో 2 parts ఉంటే ఇక్కడ 1 పార్టే ఉంటుంది అనమాట. వాటి రేషియో 2:1. హైడ్రోజన్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది, ఆక్సిజన్ అనేది తక్కువ కలెక్ట్ అవుతుంది. కాషన్ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా టీచర్ ప్రెజెన్స్ లోనే జరగాలి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి. ఇదేమంత పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ ఏం కాదు, 6 volts బ్యాటరీ కదా. ఓకే, నెక్స్ట్ టేక్ అబౌట్ 2 grams సిల్వర్ క్లోరైడ్ ఇన్ ఏ చైనా డిష్. చైనా డిష్ అంటే ఒక పింగాణి పాత్ర, దాంట్లో కొంచెం 2 grams సిల్వర్ క్లోరైడ్ తీసుకోండి. దాని కలర్ ఏంటో గమనించండి. దాని కలర్ ఏంటి? ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ కలర్ లో ఉంటుందన్నమాట. దీన్ని తీసుకెళ్లి మనం ఏం చేయాలా? ప్లేస్ దిస్ చైనా డిష్ ఇన్ సన్లైట్ ఫర్ సమ్ టైమ్. ఈ చైనా డిష్ లో మనం సిల్వర్ క్లోరైడ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి ఎండలో పెట్టండి. అంటే సన్లైట్ ప్రెజెన్స్ లో పెట్టండి. సన్లైట్ వచ్చి దీని మీద పడాలి. అప్పుడు ఏమైందో గమనించండి. కలర్ మార్పు ఏమైందంటే వైట్ కలర్ లో ఉన్నటువంటి సిల్వర్ క్లోరైడ్ కాస్త గ్రే కలర్ లోకి వచ్చేసింది. ఎందుకని అంటే ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అనేది డీకాంపోజ్ అయిపోయింది. AgCl కాస్త Agగా Cl గా డీకాంపోజ్ అయిపోయింది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యకాంతి సమక్షములో ఈ డీకాంపోజిషన్ జరిగిపోయింది. అందువల్లనే దాని కలరు వైట్ కలర్ నుంచి గ్రే కలర్ లోకి టర్న్ అయిపోయింది అనమాట. ఇలా సన్లైట్ ప్రెజెన్స్ లో జరిగేటువంటి డీకాంపోజిషన్ ని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. ఫోటోకెమికల్ రియాక్షన్స్ సన్లైట్ ప్రెజెన్స్ లో జరిగింది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్
ఇలానే సిల్వర్ బ్రోమైడ్ కూడా ఇలానే బిహేవ్ చేస్తుంది. AgBr కాస్త Agగా Brగా డీకంపోజ్ అయిపోతుంది. ఓకేనా? ది అబోవ్ రియాక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. ఇంతకుముందు ఫోటోగ్రఫీలో, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఈ రియాక్షన్ ఉపయోగించేవాళ్ళు. వాట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాజింగ్ దీస్ డీకంపోజిషన్ రియాక్షన్స్? ఇక్కడ ఈ రియాక్షన్స్ జరగటానికి ఏ ఎనర్జీ ఉపయోగపడిందంటే మనమేం డైరెక్ట్గా హీట్ చేయాల, సన్లైట్ అనేది ఈ డీకంపోజిషన్కి ఉపయోగపడింది. ఇలాంటి వాటిని ఏమని చెప్పాను నేను? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని చెప్పాను. we have seen that the decomposition reactions require energy either in the form of heat. ఇలాంటి డీకంపోజిషన్ రియాక్షన్స్ జరగాలంటే ఎనర్జీ కావాలి. ఏ రూపంలో? హీట్, ఉష్ణ రూపంలో కానీ, లైట్ అంటే కాంతి రూపంలో కానీ, లేదా ఎలక్ట్రిసిటీ రూపంలో కానీ ఎనర్జీ అనేది కావాలి. ఎందుకనంటే బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి అది విడిపోవటానికి. రియాక్షన్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆర్ నోన్ యాజ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఏ రియాక్షన్స్ లో అయితే ఎనర్జీ అబ్జర్వ్ అవుతుందో అలాంటి రియాక్షన్స్ ను ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్, ఎనర్జీ అబ్జర్వ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూడండి. క్యారీ అవుట్ ది ఫాలోయింగ్ యాక్టివిటీ. Take about 2 grams of barium hydroxide in a test tube. Add 1 gram of ammonium chloride. అంటే బేరియం హైడ్రాక్సైడ్ కి అమ్మోనియం క్లోరైడ్ కి మధ్య రియాక్షన్ అన్నమాట. అండ్ మిక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ గ్లాస్ రాడ్. ఈ రెండింటిని మిక్స్ చేసేయండి. టచ్ ది బాటమ్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ విత్ యువర్ పామ్. అప్పుడు నువ్వు టెస్ట్ ట్యూబ్ ని నీ చేత్తో ఇలా టచ్ చేసి చూడు. వాట్ డూ యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వేడెక్కినట్టుగా ఫీల్ అవుతావా, లేకపోతే చల్లబడ్డట్టుగా ఫీల్ అవుతావా? ఈజ్ దిస్ an exothermic ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్? ఒకవేళ కనుక హీట్ రిలీజ్ అయి ఉంటే ఎగ్జోథర్మిక్, అంటే అప్పుడు దాన్ని టచ్ చేస్తే మనకు వామ్గా, వేడిగా అనిపిస్తుంది. అలా కాకుండా హీట్ అనేది అబ్జర్వ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్, అప్పుడు దాన్ని పట్టుకుంటే మనకి చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. అంటే మనం టెస్ట్ ట్యూబ్ ని పట్టుకున్నప్పుడు మనకు చల్లగా అనిపిస్తుంది. ఈ రియాక్షన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ అమ్మోనియం క్లోరైడ్ విల్ గివ్స్ రైస్ టు బేరియం క్లోరైడ్ ప్లస్ అమ్మోనియా, NH3 అంటే అమ్మోనియా, ప్లస్ H2O అంటే వాటర్. ఈ ఈక్వేషన్ నేను బ్యాలెన్స్ చేసేసాను. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది డీకాంపోజిషన్ రియాక్షన్. ఇది కూడా ఇలా విడిపోయింది అనమాట. ఈ రియాక్షన్ లో హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయింది కాబట్టి ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఎవరు సప్లై చేశారంటే ఇవి సరౌండింగ్స్ నుంచి, పరిసరాల నుంచి హీట్ ఎనర్జీని తీసుకున్నాయి కాబట్టి ఆ టెస్ట్ ట్యూబ్ వాల్స్ అనేవి చల్లగా కనిపించినాయి మనకి. కాబట్టి ఇది ఎండోథర్మిక్ రియాక్షన్ కి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏ సొల్యూషన్ ఆఫ్ స్లాక్డ్ లైమ్ ప్రొడ్యూస్డ్ బై ది రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ ఆఫ్ వాల్స్. అంటే ఇందాక మనం కాల్షియం హైడ్రాక్సైడ్ చెప్పుకున్నాం కదా, ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ ని స్లాక్డ్ లైమ్ అంటారనమాట. ఇది నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి CaCO3 కాల్షియం కార్బోనేట్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది తెల్లగా ఉంటుంది. అందువల్ల దీనికి గోడలకి సున్నం వేయడానికి వాడతారు. దీన్ని CaOH twice ను దీంతో గనక సున్నంగా వేస్తే గోడల మీద ఇది నెమ్మదిగా CO2 తోటి రియాక్ట్ అయ్యి ఒక 2-3 రోజుల లోపల CaCO3 ని ఫామ్ చేస్తుంది. అప్పుడు గోడలు అనేవి తెల్లబడతాయి. కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ స్లోలీ with the carbon dioxide in air to form a thin layer of calcium carbonate on the walls. Calcium carbonate ante CaCO3 is formed after 2 or 3 days of white washing. సున్నం వేస్తాం కదా, ఒక 2-3 రోజులకు కానీ ఈ CaCO3 ఫామ్ కాదు, అప్పటికి కానీ గోడలు పూర్తిగా తెల్లబడవు.
and gives a shiny finish to the walls. తెల్లగా బాగుంటాయి. It is interesting to note that the chemical formula of marble stone is also CaCO3. మనం మార్బుల్ స్టోన్ ఇళ్లల్లో పరిపించుకుంటాం కదా, దాని ఫార్ములా కూడా CaCO3నే. సో ఇక్కడ స్లాక్డ్ లైమ్ అంటే CaOH ట్వైస్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ X ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్. ఇక్కడ X ఏంటి? స్లాక్డ్ లైమే కదా. X ఏంటి అంటే CaOH ట్వైస్ అని చెప్పాలి. నేమ్ ది సబ్స్టాన్స్ X పేరు ఏంటి అంటే మీరు స్లాక్డ్ లైమ్ అని చెప్పి CaOH ట్వైస్ అని రాయాలి. ఓకేనా? రైట్ ది రియాక్షన్ ఆఫ్ ది సబ్స్టాన్స్ X. ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఏంటి అంటే CaOH ట్వైస్ ప్లస్ CO2 విల్ గివ్స్ రైస్ టు CaCO3 అని నేను మీకు చూపించాను కదా ఇప్పుడే. CaOH ట్వైస్ ప్లస్ CO2 విల్ గివ్స్ రైస్ టు CaCO3 ప్లస్ H2O. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది తెల్లగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉపయోగించే మార్బుల్ స్టోన్ ఫార్ములా కూడా CaCO3నే. స్లాక్డ్ లైమ్ అంటే CaOH ట్వైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ ది అమౌంట్ ఆఫ్ గ్యాస్ కలెక్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్స్ ఇన్ యాక్టివిటీ 1.7 డబుల్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ కలెక్టెడ్ ఇన్ ది అదర్? నేమ్ దిస్ గ్యాస్. ఇది మనం ఇందాక వాటర్ ని డీకాంపోజిషన్ చేసాం చూసారా, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకు అర్థమవుతుంది. ఈ రెండు చోట్ల ఒకే అమౌంట్ ఆఫ్ గ్యాస్ కలెక్ట్ కాలేదుగా. ఇక్కడేమో కొంచెం తక్కువ గ్యాస్ కలెక్ట్ అయింది, అది ఆక్సిజన్. ఇక్కడేమో ఎక్కువ గ్యాస్ కలెక్ట్ అయింది, ఇది హైడ్రోజన్. క్యాథోడ్ దగ్గర ఏమో హైడ్రోజన్, యానోడ్ దగ్గర ఏమో ఆక్సిజన్. అలా కలెక్ట్ అయినాయి. ఎందుకని అంటే వాటర్ కదా డీకాంపోజ్ అయింది, వాటర్ ఫార్ములా అయింది H2O కదా. మరి H2O అంటే హైడ్రోజన్ ఎక్కువ ఉంది కదా, 2:1 రేషియోలో ఉన్నాయి కదా. 2 parts హైడ్రోజన్ ఉంటే 1 part ఆక్సిజనే ఉంది కాబట్టి రెండు ఈక్వల్గా ఎలా కలెక్ట్ అవుతాయి? 2x అంటే 2 amounts హైడ్రోజన్ ఉంటే 1 amount ఆక్సిజన్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువ కలెక్ట్ అవుతుంది, ఇక్కడ తక్కువ కలెక్ట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ. సో ఈ క్లాస్లో మనం కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఒక రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, హీట్ ఎనర్జీ అబ్జార్వ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని తెలుసుకున్నాం. డీకాంపోజిషన్ జరిగేటప్పుడు హీట్ ఎనర్జీని సప్లై చేయాలి డైరెక్ట్గా అయినా కానీ, లేకపోతే త్రూ సన్లైట్ కానీ, లేకపోతే త్రూ ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా అయినా సరే ఎనర్జీని కనుక సప్లై చేస్తే అప్పుడు డీకాంపోజిషన్ అనేది జరిగిపోతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. సో డీకాంపోజిషన్ అంటే ఏంటి? డీకాంపోజిషన్ రియాక్షన్ కెన్ బి డిఫైన్డ్. ఏమని మనం డిఫైన్ చేయొచ్చు అంటే దీన్ని యాజ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్, ఇది ఒక కెమికల్ రియాక్షన్ అనమాట, ఇన్ విచ్ వన్ రియాక్టెంట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 or more ప్రొడక్ట్స్. ఒక పదార్థము విడిపోయి 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ పదార్థాలను ఏర్పరిచినట్లయితే అలాంటి రియాక్షన్ను డీకాంపోజిషన్ రియాక్షన్ అంటారు. తర్వాత హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్, అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్. An exothermic reaction is a reaction in which energy is released in the form of light and heat. ఈ రియాక్షన్ లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీట్ రూపంలో అయినా రిలీజ్ అవ్వచ్చు, లైట్ రూపంలో అయినా రిలీజ్ అవ్వచ్చు. Thus in an exothermic reaction energy is transferred into the surroundings. దీని నుంచి సరౌండింగ్స్ కు, ఏ పదార్థాలు అయితే రియాక్షన్ కు లోన్ అవుతున్నాయో వాటి నుంచి సరౌండింగ్స్ కు ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ తీసుకోవటం అనేది జరగదు. మరి ఎండోథర్మిక్ అంటే ఏంటి? ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ విచ్ ది రియాక్టెంట్స్ అబ్జార్బ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్స్ టు ఫార్మ్ ప్రొడక్ట్స్. ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి సరౌండింగ్స్ నుంచి ఎనర్జీని తీసుకొని తర్వాత డీకంపోజ్ అయిపోయి ప్రొడక్ట్స్ను ఫామ్ చేస్తాయి అన్నమాట. అది తేడా. ఓకేనా? సో ఒక రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్, ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ అని కూడా మనం తెలుసుకున్నాం. మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, రైట్.